ఇటీవల 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్పేట తహసీల్దార్ సుచరితపై ఏసీబీ అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసును నమోదు చేసి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు. సుచరిత మెడలో ధరించే వజ్రాభరణాలు కూడా అక్రమ సంపాదనలో భాగమేనని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. 11.94 క్యారెట్ల వజ్రాభరణం విలువ దాదాపు 15 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సుచరిత ఆమె బంధువులకు చెందిన 4 ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని వివిధ ముఖ్య ప్రాంతాల్లో 3 ప్లాట్లు, కీసరా, ఖారామెట్లో 2 ఇళ్ల స్థలాలు సుచరితకు చెందినవిగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సుచరిత ఇంట్లో జరిపిన సోదాలో 12 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో 38 లక్షల బ్యాలెన్స్, వోక్స్ వ్యాగన్, హోండా క్రెటా కార్లతో పాటు 1.20 కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సుచరిత ఆస్తుల విలువ 5 కోట్లకు పైగా ఉందని, ఇది కేవలం రిజిస్ట్రేషన్ ధర ప్రకారమే, వాస్తవ మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. గత నెల 26న ఒక ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి ఎకరానికి 1 లక్ష చొప్పున 30 ఎకరాలకు 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి అడ్వాన్స్ గా 2 లక్షలు తీసుకుంటుండగా సుచరితను ఏసీబీ అధికారులు పట్టుకుని జైలుకు తరలించారు. ఆపై సుచరిత అక్రమ ఆదాయానికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు.